బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ పచ్చజెండా ఊపింది. మంత్రివర్గ సమావేశానికి షరతులు విధిస్తూ అత్యవసర విషయాలపైనే చర్చించాలంటూ కూడా ఈసీ దీనికి సంబంధించి పచ్చజెండా ఊపింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు భేటీకి వెళ్లకూడదుంది ఈసీ. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని అంశం, రైతు రుణమాఫీని వాయిదా వేయాలంతే. ఇంకా తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి ఇంకేముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎస్, అంతకన్నా ముందు దానికి సంబంధించి ఆ నోట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కొద్దిసేపటి క్రితం ఎలక్షన్ కమిషన్ తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ నోట్ని మనం చూస్తున్నాం. ఎంసీసీ ప్రపోజల్స్ అంటూ కూడా మీరు చూడొచ్చు. దాదాపుగా మనకి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కొన్ని కండిషన్స్ విధించింది. ఎంసీసీ ప్రపోజల్స్ రిగార్డింగ్ కేబినెట్ మీటింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు కండక్ట్ సర్టైన్ రివ్యూ మీటింగ్స్, జనరల్ ఎలక్షన్ టు లోక్సభ తెలంగాణ 2024 రిగార్డింగ్ అంటూ కూడా చూస్తేనే ఆ నోట్ని మనం చూడొచ్చు. అయితే దానికి సంబంధించి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక 2-3 కండిషన్స్ కూడా విధించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంతకీ ఎస్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీస్కి రిక్వెస్ట్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తుంది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి ఆ ఇంపార్టెన్స్ ఏంటి, ఆ ప్రాధాన్యత ఏంటి, ఎందుకు కేబినెట్ భేటీ కావాలనుకుంటుంది అనే అంశానికి సంబంధించి సవివరంగా ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసింది. అయితే ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయింది. తెలంగాణ కేబినెట్కు ఓకే చెప్పింది, కానీ కొన్ని షరతులతో కేబినెట్ భేటీకి ఓకే చెప్పింది. ఇందుకే ఆ షరతులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ పచ్చజెండా ఊపింది. అయితే కొన్ని షరతులు విధించినట్టుగా తెలుస్తోంది. ఏంటా షరతులు? ఎగ్జాక్ట్లీ, ఈసీ పర్మిషన్ ఇచ్చింది ఎట్టకేలకు. నిన్న సాయంత్రం 5 గంటల వరకు వేచి చూశారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఈసీకి లేఖ రాశారు కాబట్టి పర్మిషన్ ఇస్తే కేబినెట్ అధికారికంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేశారు. కానీ చివరి వరకు వెయిట్ చేసినటువంటి ప్రభుత్వ వర్గాలు పర్మిషన్ రాకపోవడంతో కేబినెట్ భేటీ రద్దు చేసుకున్నారు. కేబినెట్ భేటీలో పలు కీలకమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేసింది. వాటిపైన చర్చించాలనుకుంది. ధాన్యం సేకరణ, తర్వాత మేడిగడ్డ సుద్దిలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. తర్వాత ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యమైనది రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించి దానిపైన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడము, కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, తర్వాత బ్యాంకులను సంప్రదించి నిధులు సమీకరించడం, తర్వాత ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే మార్గాలపైన దృష్టి పెట్టడం, వాటిపైన చర్చించడం. దానిపైన తర్వాత రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పుడు 10 ఏళ్ళు కాబోతా ఉంది జూన్ 2కి. దాని తర్వాత ఆవిష్కృతంగా ఉన్నటువంటి 2 రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని సమస్యలపైన దృష్టి పెట్టడము, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన బిల్డింగ్స్ ని, స్థలాలని, ఇతరత్ర సదుపాయాలని తిరిగి తీసుకోవడం, వీటన్నిటిపైన ఫోకస్ పెడదామనుకున్నారు. తర్వాత స్కూల్స్, కాలేజీలు కూడా ఓపెన్ కానున్నాయి. తర్వాత వీటన్నిటిపైన చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కానీ కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వలేదు ఈసీ. చివరాఖరికి ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంది. ఈ సోమవారం, ఈరోజు సండే, ఈరోజు వదిలేసి రేపు సోమవారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కేబినెట్, తర్వాత ముఖ్యమంత్రి అందరూ కూడా వెళ్ళి ఢిల్లీలో మళ్ళీ ఒకసారి ఈసీని కలిసి అక్కడ కేబినెట్ కి అత్యవసరమైనటువంటి కొన్ని పనులు ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలంటూ వీరంతా ఢిల్లీ వెళ్దాం అనుకున్నారు. యాజ్ పర్ షెడ్యూల్ అయితే రేపు వెళ్ళాలి. కానీ ఈసీ కమిషన్ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది, సడన్ గా పర్మిషన్ ఇచ్చింది. సో కేబినెట్ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. కాకపోతే కండిషన్స్ వచ్చేసి రైతు రుణమాఫీ గురించి మాట్లాడొద్దు, తర్వాత రాష్ట్ర విభజన తర్వాతకి సంబంధించి ఉమ్మడి 10 సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ఉంది కాబట్టి ఈ అంశం పైన మాట్లాడొద్దు అనేటువంటిది ఈసీ కండిషన్స్ పెట్టింది. తర్వాత ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారో, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారో ఎవరు కూడా, మంత్రులు ఎవరు కూడా కేబినెట్ లో హాజరు కావద్దు, కేబినెట్ భేటీకి హాజరు కావద్దు అన్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తర్వాత ఇతరత్రకు సంబంధించిన ఆల్రెడీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర కానీ, ఒడిస్సా కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, తర్వాత ఆయా ప్రాంతాల్లో ప్రచారంలో ఉంటున్నారు. అక్కడ ప్రచారంలో పాల్గొనే మంత్రులు ఎవరు కూడా కేబినెట్ భేటీకి హాజరు కావద్దని చెప్పడంతో కేబినెట్ భేటీ ఎలా జరుగుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతోంది. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు, స్టార్ క్యాంపెయిన్ గా ఉన్నారు, పలు రాష్ట్రాలకు ఆయన వెళ్లి వస్తా ఉన్నారు. రీసెంట్ గా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియకు ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి, మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి కేబినెట్, ఇన్ఫాక్ట్ ఆయన కూడా ప్రచారంలో ఉన్నారు, ఇటు భట్టి విక్రమార్క ప్రచారంలో ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం ఉన్నారు, ఈవెన్ సీతకు కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి కేబినెట్ భేటీకి సంబంధించి
ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎప్పుడు నిర్వహించుకోబోతోంది? ఎప్పుడు తెలంగాణ కేబినెట్ భేటీ జరగబోతోంది మధు? ఎగ్జాక్ట్లీ దానిపైనే ఆ చర్చ కొనసాగుతా ఉంది. మరి ఈసీ పెట్టిన కండిషన్స్ ప్రకారం చూస్తే క్యాబినెట్ భేటీ ఎలా జరుగుతుంది అనేటువంటిది ప్రస్తుతం దీనిపైనే సందిగ్ధత నెలకొంది. డైరెక్ట్ గా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ, తర్వాత ఆ గృహ నిర్మాణ శాఖ మంత్రి. సో ఆయనే డైరెక్ట్ గా దీంట్లో ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నారు. ఇంకా ఇతర మంత్రులు కూడా ప్రచారానికి వెళ్ళి వస్తా ఉన్నారు. శ్రీధర్ బాబు, తర్వాత ఇంకా ఇతర కోమటిరెడ్డి, వీళ్ళంతా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది బయటికి ప్రచారంలో భాగంగా. ఇంకా కొన్ని ఫేసెస్ లో ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడానికి వెళ్ళే అవకాశం ఉంది మిగతా మంత్రులు కూడా. సో మంత్రివర్గం అంతా ఇన్వాల్వ్ అయ్యేటువంటి సందర్భంలో మరి ఇదే మంత్రివర్గం ప్రచారంలో పాల్గొంటే వాళ్ళు కేబినెట్ భేటీలో ఉండొద్దని చెప్పారు. కేవలం అది కూడా అత్యవసరమైనటువంటి విషయాలపైన మాత్రమే కేబినెట్ భేటీ నిర్వహించుకోవాలనేటువంటిది కండిషన్ లో, ఈసీ కండిషన్ లో మొట్టమొదటి కండిషన్. అది అత్యవసరం అంటే ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి వాటిపైన మాత్రమే దృష్టి పెట్టాలి. ఎగ్జాంపుల్ ధాన్యం సేకరణ. వడ్లు ఆల్రెడీ పంట చేతికొచ్చింది, వడ్లు రెడీగా ఉన్నాయి, ఆరబెట్టారు, వర్షం వస్తుంది, మిల్లర్స్ కు చేరాలి, వాటిని ధాన్యం సేకరించాలి. అలాంటివి ఎమర్జెన్సీ కింద పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాని వరకు ఓకే పర్మిషన్. కానీ రైతు రుణమాఫీ దీన్ని ఎమర్జెన్సీగా చూడడానికి అవకాశం లేదు. ఈసీ దానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. డైరెక్ట్ గా ఓపెన్ గానే లేఖలోనే పేర్కొన్నారు ఈసీ. తర్వాత రాష్ట్ర విభజన అంశాలపైన ఇప్పటి వరకు ఎలక్షన్ కోడ్ ముగిసేంత వరకు దాని జోలికి వెళ్ళొద్దు అనేటువంటిది ఈసీ స్పష్టం చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ జరుగుతుందా జరగదా అనేటువంటిది కూడా సందిగ్ధంలో కొనసాగుతా ఉంది. ఈసీ పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఈసీ ఇచ్చిన లేఖలో ఎవరు కూడా పాల్గొనొద్దు కాబట్టి, ఆ ప్రచారంలో ఉన్నటువంటి కేబినెట్ భేటీలో పాల్గొనొద్దు కాబట్టి మరి చాలా మంది నేతలు ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ పచ్చ జెండా ఊపింది. మంత్రివర్గ సమావేశానికి షరతులు విధించింది. అత్యవసర విషయాలపైనే చర్చించాలంటూ కూడా ఈసీ చెప్పుకొచ్చింది. ఎన్నికల విధుల్లో ఉన్నవారు భేటీకి వెళ్లకూడదంది ఈసీ. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మరి రాజధాని అంశం, అలాగే రైతు రుణమాఫీని వాయిదా వేయాలంది ఎలక్షన్ కమిషన్.